హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే సంకటహర చతుర్దశి అండి. నేనైతే గుడికి వెళ్దామని చెప్పాను కదా నిన్ననే. ఇంకా ఉద్యాపన కోసమని నేను ఏమేమి తీసుకువెళ్ళినా ఇప్పుడైతే మీకు చూపిస్తానండి. ముందుగా ఈరోజైతే మార్నింగ్ ఇంటి ముందు వాకిళ్ళలో అయితే ఇలా ముగ్గులు వేసుకున్నాము. ఏ పూజలైనా ఏ పండగలైనా ముందు ఇంటి ముందు వాకిల్లో ముగ్గులు ఉంటేనే కదా మనకు పండగలాగా అనిపిస్తుందండి. ఇంకా నేనైతే ఇట్లా ముగ్గులు కలర్స్ అన్నీ ఇట్లా వేసుకున్నానండి, పసుపు కుంకుమలతోటి. ఇంకా పూలతోటి ఇక్కడనైతే అలంకరణ చేసిన. ఇంకా ఇంట్లో నిత్య పూజ అయితే చేసుకున్నానండి. ఈరోజు సంకటహర చతుర్దశి కాబట్టి ఇట్లా వినాయకునికి ఎర్ర పూలతోటి ఎర్ర పుష్పం లాంటి ఇష్టం కాబట్టి ఇంకా గరకతోటి కొబ్బరి నూనెతోటి దీపం వెలిగించి నేనైతే ఇట్లా పూజ చేసుకున్నానండి. ఈరోజు ఇంకా నైవేద్యంగానైతే నేనేమి ప్రసాదం అయితే చేయలేదండి. ఓన్లీ బెల్లమే పెట్టినండి. ఎందుకంటే వినాయకునికి బెల్లమే ఇష్టం కాబట్టి ఇప్పుడైతే బెల్లమే నైవేద్యంగా పెట్టినండి. ఇంకా ఈరోజు అయితే పూజ అయితే ఇట్లా చేసుకున్నానండి. చామంతి పూలు, గులాబీ పూలు, ఇంకా ఎక్కువ ఎర్ర పూలతోటే చేసినండి. ఈరోజు ఎర్ర పూలు ఎక్కువ తీసుకొచ్చారు కాబట్టి ఇంకా కామాక్షమ్మ దీపం వెలిగించుకుని ఇట్లా లక్ష్మమ్మ వారికి ఇట్లా పూలతోటి ఇట్లా అలంకరణ చేసుకున్నా. ఇక్కడ అన్ని దేవుళ్ళకు దేవతలకు అయితే ఈరోజు అయితే బెల్లమే నైవేద్యంగా పెట్టినా. ఎందుకంటే ఈవినింగ్ ప్రసాదాలు చేస్తా కదండి. సంకటహర చతుర్దశి అంటే ఈవినింగే పూజ ఉంటుందండి. ఇంకా ఇక్కడనైతే తులసమ్మకు పూజ అయితే ఇట్లా చేసుకున్నానండి. తులసమ్మకైతే పూజ చేసుకున్న తర్వాత ఇంకా నేనైతే పూజకు తీసుకోవాల్సినవి కొబ్బరికాయ, అరటి పండ్లు, ఇక్కడనైతే మల్లెపూల మాల ఈవినింగే తీసుకొచ్చారు కానీ ఇంకా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినండి. అందుకే అంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడనైతే ఎర్ర గులాబీలు, చామంతులు ఇంకా పూజకు తీసుకోవడానికైతే నేనైతే ఇవి సిద్ధం చేసుకున్నా. ఇంకా ముఖ్యంగానైతే ఇక్కడ బియ్యమును వినాయకుని అయితే వెండి విగ్రహము అయ్యగారికి దానం ఇవ్వాలండి ఈరోజు పూజలో. అందుకోసమని వెండి విగ్రహం అయితే తీసుకొచ్చిండండి. ఇట్లా బియ్యంలో పెట్టుకొని ఇట్లా తమలపాకుల బియ్యంలో ఇట్లా పెట్టి ఇంకా పూలు అన్నీ అరేంజ్ చేసుకొని పూలమాల, ఇంకా దేవుడికి ఒకటి కండువ ఇవ్వాలండి వస్త్రంకు. ఇట్లా కండువ కూడా అరేంజ్ చేసుకొని ఇట్లా నేనైతే ఇట్లా తీసుకెళ్తానండి. ఉద్యాపన అంటే ఇవే తీసుకెళ్ళాలండి. ఇంకా అక్షంతలు, కుంకుమ, పసుపు, పువ్వులు, విడి పూలు, గరిక, ఇంకా ఏమన్నా పండ్లు ఏమన్నా అన్నీ తీసుకెళ్ళి పూజలో ఉద్యాపన కూర్చోవాలండి. నేనైతే ఇట్లా అరేంజ్ చేసుకొని తీసుకుపోతానండి. ఇంకా అయ్యగారికి కూడా బట్టలు, అయ్యగారికి కండువ పంచ, ఇంకా అయ్యగారు వాళ్ళ అమ్మ భార్యకి ఇంకా చీర కూడా తీసుకెళ్ళాలండి. ఎందుకంటే దంపతులకి ఇద్దరికి బట్టలు పెట్టాలండి. ఇంకా మనం ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాం కదా, నేనైతే 4-5 ఇయర్స్ అవుతుందండి. ఇన్ని నెలల నుండి ఉంటున్నా సంకటహార చతుర్దశి దీక్ష. ఇప్పుడైతే ఉద్యాపన చేసి వదిలిపెడదామని మేమైతే బయలుదేరుతున్నామండి. ఇప్పుడు ఇంకా 10:30 అట్లా అవుతుందండి. ఎందుకంటే హోమం అయిపోయే వరకు పోవాలండి. హోమం అయిపోయే వరకు మనం అక్కడ ఉంటే మనకు ఉద్యాపన చేస్తారండి. ఇంకా అందుకోసమే మేమైతే లేట్గానే బయలుదేరినామండి. మాకు ఒక 1/2 అవర్ అట్లా పడుతుందండి వెళ్ళేసరికి. ఇక్కడనైతే ఇంకా సమ్మక్క సారలమ్మ గద్దెల పక్క నుండి వెళ్తున్నామండి. ఇంకా మేము గోదావరి నది దాటి వెళ్ళాలి కదా. ఇంకా అక్కడనైతే హోమం ఉంది కాబట్టి హోమం అయ్యే వరకు లేట్ అవుతుందని ఇంకా మేము లేట్గానే బయలుదేరుతున్నామండి. అక్కడ మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఫుల్ జనం ఉన్నారండి. వెళ్ళేసరికి అయితే అందరు ప్రదక్షిణలు. ఇక్కడ ఫేమస్ అంటే అదేనండి. ఇక్కడ గుళ్ళో మొక్కుకొని 11 ప్రదక్షిణలు చేస్తే ఎటువంటి కోరికలైనా నెరవేరుతాయని ఇక్కడ ఒక సంప్రదాయం అట్లా ఉందండి. ఇంకా నమ్మకం అందరిది. అందుకే సంకటహర చతుర్దశి రోజు చాలామంది ఎక్కడెక్కడి నుండో ఇక్కడికి వచ్చి ఇంక ఈ లక్ష్మీ గణపతి టెంపుల్లో నస్పూర్లో ఉంటుందండి. ఇంకా ప్రదక్షిణలు అయితే ఇట్లా చేస్తూనే ఉంటారండి. ఇంకా నేనైతే లోపలికి వెళ్తున్నా. మేము కూడా ఫస్ట్ అయితే ఒక 3 ప్రదక్షిణలు చేసినామండి. ఎందుకంటే ఉద్యాపనకు టైం అవుతుందని ముందైతే ఒక 3 ప్రదక్షిణలు చేసి ఇంకా దేవుడికి దండం పెట్టుకొని ఇంకా మేమైతే ఉద్యాపనం చేయించుకోవడానికని ఇంకా అక్కడనైతే వెళ్ళినామండి. 3 ప్రదక్షిణలు అయిన తర్వాత ఇంకా పూజ అయిపోయినాక 11 ప్రదక్షిణలు చేద్దామని ముందైతే ఇంకా 3 ప్రదక్షిణలు చేసినామండి. ఇక్కడ మేము ఇప్పుడైతే ఇంకా అయ్యగారు ఉద్యాపన వాళ్ళను ట్రిప్పుకు ఒక 5-6 జంటలను కూర్చోబెట్టి అయితే ఉద్యాపన చేపిస్తుర్రండి. ఇంకా మేమైతే ఇక్కడ అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాం. పసుపు కుంకుమ గణపతిని ఇంకా ఆకుల్లో పెట్టుకొని తమలపాకులలో పువ్వులు, ఇంకా చక్కెర నైవేద్యం, బెల్లం,
గరికెలు అన్నీ ఇంక ఇక్కడనైతే కంకణాలు అన్నీ అయితే అరేంజ్ చేసుకున్నాం. అరటి పండ్లు ఇట్లనైతే అరేంజ్ చేసుకొని ఇంకా పూజకైతే అన్నీ పెట్టుకున్నామండి. ఇంక ఉద్యాపన అప్పుడు ఇంకా అందరు గోత్రాలు అన్నీ చదివేసి పూజ చేపించిండ్రండి. ఇక్కడ పూజ అయితే అయిపోయింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయ్యగారికి ఇంకా బట్టలును వినాయకుడిని ఇంకా మనము దానం ఇచ్చుకోవాలండి. ఇక్కడ చెప్తురండి అన్నీ అరేంజ్ చేసుకోండి. ఇంకా మీరు తీసుకొచ్చిన వస్త్రములు ఇంకా వినాయకుని విగ్రహమును అవి మనము అయ్యగారికి సమర్పించాలండి. ఉద్యాపన అంటే ఇంక ఇంతేనండి. ఇట్లా పూజ చేయించుకొని అయ్యగారికి మనం ఇట్లా సమర్పించుకుంటేనే మన పూజకు ఫలితం ఉంటుందండి. ఇన్ని నెలలు మనం ఉపవాస దీక్ష తీసుకున్నందుకు నేను మా వారిద్దరం ఉన్నాం కాబట్టి ఇంక ఇద్దరం పూజలో కూర్చున్నామండి. ఇంక ఈవినింగ్ అయితే ఒక ఉపవాసం ఉండి ఈరోజు మాత్రం ఉపవాసం ఉండాలండి. ఇంకా ఈరోజు అయితే నైట్ 10:30కి అట్లా ఉందండి చంద్రోదయం. ఇంకా అప్పుడు ఉపవాస దీక్ష వదిలిపెట్టాలి. ఇంకా అందుకే ఇన్ని నెలల నుండి ఆగి ఇంకా హోమం కూడా చేయించుకుందాం అనుకున్నాం కానీ మాకు వీలు కాలేదండి. ఇక్కడైతే మేము అయ్యగారికి వస్త్రములు సమర్పిస్తున్నాం. ప్రతిసారి వాళ్ళ భార్య కూడా కూర్చునేది కానీ ఈసారి అయ్యగారు ఒక్కరే కూర్చున్నారు. వాళ్ళిద్దరికి కూర్చునేది. తర్వాత ఇంకా మేమైతే మళ్ళీ అన్నదానం ఈ బియ్యం భోజన బియ్యమును కూరగాయలు అన్నీ ఇవ్వాలండి. ఇంకా అవి అరేంజ్ చేసుకుంటున్నాం. ఇక్కడనైతే అయ్యగారికి భోజన బియ్యం ఇచ్చుకుంటే మనకు చాలా పుణ్యం అండి. ఎప్పుడైనా కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ ఇట్లా ఏమన్నా పూజలప్పుడు కానీ అయ్యగారికి ఇట్లా అన్నదానానికని బియ్యము పప్పు చింతపండు కూరగాయలు అని ఇంకా దక్షిణ తాంబూలం కూడా ఇవ్వాలండి. ఇక మనకు పూజ చేయించారు కాబట్టి దక్షిణ తాంబూలంగా ఇంకా మనమైతే ఇట్లా సమర్పించుకోవాలండి. ఇంకా చేసినందుకు మనకు అదే ఫలితం ఉంటుందండి. ఇక్కడనైతే మేము ఒక 5 జంటలు అయితే చేసిరండి. ఇంకా తర్వాత ఇంకొక మళ్ళీ అట్లా ఇంకా చాలా టైం పడుతుందండి. అయ్యగారులు అయితే మార్నింగ్ వచ్చి కూర్చున్నారట. అప్పటి నుండి చేస్తూనే ఉన్నారు. ఆ వేడికి బాగా అసలు ఇక్కడ బాగా వేడి వస్తుందండి. ఎందుకంటే హోమగుండంలు కూడా ఇక్కడే ఉన్నాయి కదా. ఇంకా హోమగుండం చుట్టూ కూడా ఇట్లా కూర్చోబెట్టే చేస్తుర్రండి. ఎందుకంటే ఆ హోమం మనకు కూడా ఇంత ఇట్లా పొగ వస్తుంది కదా అని అక్కడనే చేపిస్తుర్రండి. ఇంకా నేనైతే దక్షిణ తాంబూలం కూడా అయ్యగారికి సమర్పిస్తున్నా. ఇంకా భోజన బియ్యం అన్నీ ఇచ్చి ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నా. ఇంకా అయ్యగారు మాకు చెప్తారు హోమం కంటే ఒక నెల ముందే రాపించుకోవాలి మీరు, ఎప్పుడైనా ముందే వచ్చి అడగాలి ఇట్లా అని చెప్తారు అయ్యగారు మాకు. ఇంకా చాలాసేపే మాట్లాడారు. ఇక అంతకుముందు పరిచయమే కాబట్టి ఇక ముందే రావాలి, ముందు వచ్చి చేయించుకుంటేనే ఇక్కడ ఉంటుంది. చాలామంది జంటలు కూడా వచ్చి మరిపోయారు. ఒక 20 జంటల వరకు అయినా మరిపోయారండి. ఇంకా వర్షం గిట్లా పడితే ఇబ్బంది అవుతుందని ఇంకా మేమైతే కొంతమందిని ఇట్లా హోమంకు తీసుకున్నాము. అంతకుముందు అక్కడ పక్కన షెడ్లో చేసేవాళ్ళం కానీ ఇప్పుడైతే ఇంకా అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. అందుకోసమని ఇంకా హోమంకు ఇక్కడనే ఏర్పాటు చేసినాం. అందుకోసమని ఇంకా ఆపేసినాం. ఇప్పుడైతే దేవుడి దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇంకా మన పూజ అయిపోయిన తర్వాత ఇంకా అయ్యగారే వచ్చి ఇక్కడ మనకు పూజ చేస్తారు మళ్ళీ. ఇక్కడనైతే ఇంక ఈరోజైతే స్వామివారిని అయితే నిండుగా పూలతోటి మంచిగా అలంకరణ చేసిర్రు. చాలా అలంకరణ చేసిర్రండి. నిన్నటికి వాటికి పూజ ఇట్లా గుడి చూస్తే ఎంత తేడా ఉంది. ఇక్కడనైతే మేము మంచిగా ఆశీర్వాదం తీసుకున్నాం. ఇంకా స్వామివారికి పూజ ఇట్లా సమర్పించుకున్నాం. అన్ని పువ్వులు పండ్లు అన్నీ. ఇక్కడనైతే సూర్యభగవానుడి కూడా ఉంది. ఇంకా శివుడు కూడా ఉన్నారు ఇక్కడ. స్వామివారి ఇంకా కొడుకున్న దగ్గర తండ్రి కూడా ఉంటారు కదా. ఇక్కడనైతే ఇంకా పూజ మళ్ళీ గోత్రాలు అన్ని గోత్రనామాలు చదివి ఇంకా పూజ చేసారు. ఇక్కడనైతే సాయంత్రము అభిషేకానికైతే ఈరోజు తేనె అభిషేకం అట స్వామివారికి. అందుకోసమని ఇంకా అందరూ తేనె బాటిల్స్ అయితే ఇక్కడ తెచ్చి పెట్టిరండి. ఇంకా మేము కూడా ఇచ్చేసినాం. ఇంకా అన్ని తేనె బాటిల్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇంకా ప్రదక్షిణలు చేసే వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళందరూ కూడా ఇచ్చిపోతారు. అన్నీ మొత్తము విప్పేసాట ఒక బిందెలో పోసి మొత్తం ఇట్లా తేనెతోటి అభిషేకం చేస్తారట. ఈరోజు మంగళవారం వచ్చిన రోజు మాత్రం తేనె అభిషేకం అట. ఇంక ఈవినింగ్ భోజనాల కోసమని ఇప్పుడే కూరగాయలు అన్ని వంటలు అయితే ఇప్పుడే రెడీ చేస్తుర్రు. ఇంకా అన్నీ ప్రసాదాలకు అన్నీ సిద్ధం చేసుకుంటుండ్రు ఈవినింగ్ కోసమని. ఇక్కడ ఇంకా పక్కనే మొత్తం నాగుపాములది ఇక్కడ ఒకటైతే గుడి ఇట్లా చెట్టుకు మొత్తం చుట్టూ నాగుపాము పడగలతోటి ఇట్లా విగ్రహాలు అయితే ఉన్నాయండి చుట్టూ. అవి అయితే
26 28 ఉన్నాయండి. నేను కూడా కౌంట్ చేసిన కానీ చుట్టూ జంట నాగులు నాగుపాములు ఇక్కడనైతే ప్రదక్షిణలు చేసుకొని ముడుపు కట్టుకుంటేనట ఇట్లా అన్నీ ఏమనుకుంటే అవి నెరవేరుతాయని ఇంకా నమ్మకం అట అండి. ఇది ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు చుట్టూ ఇట్లా పెట్టిరండి విగ్రహాలు అయితే నాగుపాము. ఇంకా నందీశ్వరుడు ఉన్నాడు, శివుడు కూడా ఉన్నారండి. ఇక్కడనైతే అక్కడ చెట్టుకే ఇవన్నీ ఇట్లా ముడుపులు అయితే కడతారట అండి ఎర్ర క్లాత్లో. ఇంకా మేమైతే వచ్చేస్తున్నాం. వచ్చేటప్పుడు అయితే ఇంకా మాకు అక్కడ ఈ గుడిది క్యాలెండర్ అయితే ఇచ్చిరండి. ఎందుకంటే అందులో ఏ నెలల ఎప్పుడు వస్తుంది సంకటహర చతుర్దశి అని ఇట్లా తేదీలతో సహా ఉంటుంది. ఇంకా టైం కూడా ఉంటుందండి. ఇంకా మేమైతే పూజ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే బయలుదేరినాము. ఈరోజు ఇంతే బ్లాగ్ అండి. థ్యాంక్ యూ.